రీసెంట్‌గా మా ఆయన బర్త్‌డేకి నేను సర్ప్రైజ్‌గా గోల్డ్ బ్రేస్లెట్ తీసుకున్నా అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. మన వీడియోస్ చూసే వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్‌కి అందరికీ తెలిసిందే. చాలామంది అనుకొని ఉంటారు, ఒక ఆడపిల్ల ఇన్ని డబ్బులు పెట్టి కొనింది, వాళ్ళ ఆయన ఏ వివరాలు అడగకుండా తీసుకున్నాడంటే తనకి తెలిసే ఉంటుంది. లేకపోతే తను కూడా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చే ఉంటారు. లేకపోతే తనకు ఒక్కదానికి అంత అమౌంట్ ఎక్కడి, ఏంటి అని చాలామందికి డౌట్స్ వచ్చే ఉంటాయి. నన్ను చాలామంది ఇండైరెక్ట్‌గా అడిగారు. కొంతమంది ఏమో డైరెక్ట్‌గా అడిగారు. కొంతమంది ఏమో అడగలేక కడుపులో పెట్టుకొని జీర్ణించుకోలేక దాన్ని మింగలేక కక్కలేక ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఒక క్లారిటీ ఇస్తానన్నమాట. మా ఆయన కోసం నేను తీసుకున్న బ్రేస్లెట్ నేను 1 ఇయర్ నుంచి ప్లాన్లో ఉన్నానన్నమాట. ఈ 1 ఇయర్లో చాలా ఫెస్టివల్స్ వచ్చాయి. చాలా సందర్భాల్లో నాకు ఆయన కొంచెం కొంచెం మనీ ఏమన్నా కొనుక్కోమని ఇచ్చినవి ఉన్నాయి. నాకు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినాయి అనుకోండి, మా ఆయన ఏమైనా డ్రెస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా కొనుక్కోని నీ చేతిలో ఎంతో కొంత అమౌంట్ ఉండాలి కాబట్టి ఎంతో కొంత ఉంచుకో అని చెప్పి 1000 అని, 2000 అని, 500 అని ఎంత ఇచ్చినా సరే ఆ డబ్బులు అట్లాగే పక్కన పెట్టేసేదాన్ని. అసలు దేనికి వాడేదాన్ని కాదు. ఏమన్నా అవసరమైనా సరే వాటిల్లో తీసేదాన్ని కాదు. ఎందుకు అని అంటే నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను అని అంటే ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు నేను ఎంత కఠినంగా ఉండడానికైనా సరే రెడీగా ఉంటాను. అది నా గురించి నాతో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. చిన్నప్పటి నుంచి అంతే, ఇప్పుడని కాదు, ఇప్పుడు వచ్చిన బుద్ధేమి కాదు. చిన్నప్పటి నుంచి కూడా నేను ఒక టార్గెట్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు దానికోసం ఎంత ఇబ్బంది అయినా పడతాను, కానీ మధ్యలో అయితే వదిలేను. అట్లాగే తనకి బ్రేస్లెట్ తీసుకోవాలి అని అనుకున్నాను కాబట్టి ముందు నుంచి నేను ప్లానింగ్లో ఉన్నాను. ఆ టైంకి తీసుకోవడం అనేది ఇంకొంచెం నాకు ఈజీ అయిందనమాట. నేననే కాదు, ఏ ఆడపిల్ల అయినా సరే తనకి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా తీసుకోవాలి, కొనాలి అనుకుంటే మాత్రం తన అవసరాలని, ఇష్టాలని అన్నీ సాక్రిఫైస్ చేసి తీసుకుంటుంది. ఎంత కష్టమైనా సరే తను తీసుకోవాలి, తను సాధించాలి అనుకున్నది మాత్రం ఎక్కడా వదలదు. అదే ఆడపిల్ల నేను ఇంకెప్పుడు వాళ్ళకి ఏది చేయకూడదు, ఇంకెప్పుడు వాళ్ళకి నేను ఏది పెట్టకూడదు అని ఒక్కసారి డిసైడ్ అయింది అంటే మాత్రం ఏ దేవుడు దిగొచ్చి చేయమన్నా చేయదు, ఏ దేవుడు దిగొచ్చి పెట్టమన్నా కూడా పెట్టదనమాట. ఏదైనా చెయ్యాలి అన్నా, సాధించాలన్నా సరే ఆడపిల్లల తర్వాత ఎవరైనా సరే నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది, మన వీడియోస్ ఇంకొంచెం ఎక్కువ మంది చూస్తారనమాట. ఇంకా ఈ వీడియో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.